హాయ్ ఫ్రెండ్స్! ఈ కథ ఒక డెలివరీ బాయ్‌తో మొదలవుతుంది. అతను ఈరోజు లక్కీ అనే అమ్మాయి ఇంటికి ఒక పార్సెల్ డెలివరీ చేయడానికి వచ్చాడు. లక్కీకి పార్సెల్ ఇస్తూ, "మేడం నేను మీ ఫోటో తీసుకోవాలి. ఇది మా కంపెనీ పాలిసీ" అని చెప్తాడు. కానీ అది అబద్ధం. అలా అబద్ధం చెప్పి అతను లక్కీ ఫోటో తీసుకొని ఆమెకు పార్సెల్ ఇచ్చి వెళ్ళిపోతాడు. నిజానికి ఆ అబ్బాయికి లక్కీ అంటే చాలా ఇష్టం. లక్కీ పార్సెల్ తీసుకొని లోపలికి వస్తుంది. ఆ పార్సెల్‌ను ఓ చోట పెట్టి స్నానం చేయడానికి వెళ్ళిపోతుంది. కొంతసేపటికి రాత్రి అవుతుంది. లక్కీ తన భర్త కోసం డైనింగ్ టేబుల్‌పై భోజనం సర్ది అతనితోనే ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటుంది. కాసేపటికి లక్కీ భర్త లియో కూడా ఇంటికి వచ్చేస్తాడు. ఈరోజు వాళ్ళిద్దరి పెళ్లి రోజు. అందుకే లియో లక్కీ కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాడు. లక్కీ కూడా లియో కోసం ఒక గిఫ్ట్ తీసుకొని ఉంచింది. లక్కీ ఇచ్చిన గిఫ్ట్ చూసి లియో చాలా సంతోషిస్తాడు. ఇద్దరూ ఒకరికొకరు గిఫ్ట్ ఇచ్చిపుచ్చుకున్న తర్వాత కలిసి భోజనం చేస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ బంచిచ్చేస్తారు. మరుసటి రోజు లక్కీ ఒక కేఫ్‌లో తన స్నేహితురాలితో కలిసి కూర్చొని ఉంటుంది. మాటల మధ్యలో ఆమె స్నేహితురాలు, "నీకు పెళ్ళై 8 ఏళ్లవుతుంది కదా! ఇంకా పిల్లలు ఎందుకు పుట్టలేదు?" అని అడుగుతుంది. దానికి లక్కీ, "లియో నేను అన్ని టెస్టులు కూడా చేయించుకున్నాం. అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని" బాధగా చెప్తుంది. ఇదంతా విన్న లక్కీ స్నేహితురాలు, "అన్ని టెస్టులు నార్మల్‌గా ఉన్నప్పుడు కంగారెందుకు? తప్పకుండా త్వరలోనే నువ్వు తల్లివి అవుతావు" అని ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరూ కాఫీ తాగి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోతారు. మరోవైపు లీజా అనే అమ్మాయి ఒక మోడల్‌కి ఫోటో షూట్ చేస్తూ ఉంటుంది. ఈ లీసా లక్కీకి కజిన్. ఫోటో షూట్ అయిపోయాక ఆమె లక్కీకి కాల్ చేస్తుంది. ఇంట్లో పని చేసుకుంటున్న లక్కీ ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అక్క చెల్లెలైనా వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు. అందుకే లీసా నుండి కాల్ రావడం చూసి లక్కీ పెద్దగా సంతోషించదు. లీసా ఒక ఫోటోగ్రాఫర్. తను ఒక నెల రోజుల పాటు లక్కీ ఉంటున్న సిటీకి వస్తుందని, వచ్చిన తర్వాత లక్కీ ఇంట్లోనే ఉండాలి అనుకుంటున్నట్టు చెప్తుంది. మొదట లక్కీ ఒప్పుకోదు. కానీ లీసా పదే పదే బ్రతిమలాడడంతో చివరికి తన ఇంట్లో ఉండడానికి పర్మిషన్ ఇస్తుంది. లీసాతో ఫోన్ మాట్లాడి పెట్టేగానే లక్కీకి వాంతి వస్తుంది. లక్కీకి వాంతి అవ్వడానికి కారణం తను ప్రెగ్నెంట్ అవ్వడమే. రాత్రి ఈ విషయం లియోకి చెప్పగా అతను కూడా చాలా ఆనందపడిపోతాడు. 7 ఏళ్లుగా వాళ్ళిద్దరి జీవితంలో ఒక బిడ్డ లేదనే లోటు ఉండేది. ఇప్పుడు ఆ కోరిక కూడా త్వరలో తీరబోతుందని తెగ సంబరపడిపోతారు. కొన్ని రోజుల తర్వాత లక్కీ మరియు లియో ఒక డాక్టర్ దగ్గర ఉంటారు. లక్కీ స్కానింగ్ రిపోర్ట్ వచ్చి ఉంటాయి. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత డాక్టర్, "చూడండి, మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గర్భసంచిలో లేదు. బయట ట్యూబ్‌లో పెరుగుతుంది. దీన్ని ఎక్టోపిక్స్ ప్రెగ్నెన్సీ అంటారు. ఈ బిడ్డ బ్రతకడం అసాధ్యం. అంతేకాదు, వెంటనే మనం ఈ ప్రెగ్నెన్సీని తీసేయకపోతే మీ ప్రాణానికే ప్రమాదం" అని చెప్తుంది. డాక్టర్ మాటలు విన్న వాళ్ళిద్దరూ కుప్పకూలిపోతారు. గుండెల నిండా బాధతో ఆ ప్రెగ్నెన్సీని తీయించుకోవడానికి ఒప్పుకుంటారు. ఆ ప్రొసీజర్ పూర్తయ్యాక ఇద్దరూ భారమైన మనసుతో ఇంటికి తిరిగి వస్తారు. బాధలో ఉన్న లక్కీని చూసి లియో, "ఇంకొంచెం టైం ఇవ్వు లక్కీ. త్వరలోనే అంతా మళ్ళీ సరిగా అవుతుంది" అంటూ ధైర్యం చెప్తాడు. లక్కీకి తలనొప్పి అనిపించినందుకు కాస్త ఓదార్పు చెప్పి లియో తన పని మీద బయటికి వెళ్తాడు. కానీ లక్కీ మాత్రం ఇంకా చాలా దిగులుగా ఇంట్లో ఒంటరిగా కూర్చుంటుంది. లియో వెళ్ళిన కొద్దిసేపటికే డోర్ బెల్ మోగుతుంది. గొంతు వినగానే లక్కీకి లీసా వచ్చింది అని అర్థమవుతుంది. తలుపు తీయగానే కెమెరా పట్టుకొని లీసా లోపలికి వచ్చేస్తుంది. లక్కీ మూడ్ సద్దుమణిగినట్టు కనిపించడంతో, "లీసా ఏంరా, బాగోలేదా నీకు?" అని అడుగుతుంది. దానికి లక్కీ, "అదేం లేదురా, కొంచెం ఒంట్లో బాలేదంతే" అని అబద్ధం చెప్తుంది. ఆ తర్వాత ఆమెకు రూమ్ చూపిస్తూ రెస్ట్ తీసుకోమంటుంది. రాత్రి లీసా స్నానం చేసి బాడీకి క్రీమ్ రాసుకుంటూ ఉంటుంది. అదే టైంకి లియో ఇంటికి వచ్చేస్తాడు. చీకట్లో లీసాని చూసి అది లక్కీ అనుకుని వెనక నుంచి హగ్ చేసుకుంటాడు. కాసేపటికి ఇది లక్కీ కాదని గ్రహించి వెంటనే పక్కకు తప్పుకుంటాడు. అయితే అదే టైంకి లక్కీ చేతికి ఉన్న గాయంతో రూమ్‌లోకి వస్తుంది. లీసాని చూసి, "ఇది నా కజిన్ లీసా. నీకు చెప్పడం మర్చిపోయాను" అని పరిచయం చేస్తుంది. లీసా కూడా నవ్వుతూ లియోకి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇది చూసిన లియో తను చేసిన పొరపాటు గుర్తుకు వచ్చి లొల్లి కాకుండా సైలెంట్ అవుతాడు. తర్వాత రోజు ఉదయం లియో ఆఫీస్‌కు బయలుదేరుతుండగా బయట లీసా కనిపిస్తుంది. ఆమె అందాన్ని చూస్తూ అతడి మనసు కొద్దిగా ఊగిపోతుంది. మనసులో ఏదో కోరిక కలుగుతున్నట్టే అనిపిస్తుంది. కానీ వెంటనే ఆ ఆలోచనలు పక్కన పెట్టి తను మళ్ళీ తనను కంట్రోల్ చేసుకొని వెళ్ళిపోతాడు. లియో వెళ్ళాక లీసా లక్కీ కోసం బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయడం స్టార్ట్ చేస్తుంది. "లక్కీ, నీవు మా గెస్ట్‌వి. ఎందుకు కష్టపడతావు?" అని అడుగుతుంది. దానికి లీసా, "ఏంటి లక్కీ, నాకు ఇలాంటి పనులు చేయడం ఇష్టం. పైగా నువ్వు బాధగా ఉన్నట్టున్నావు" అని అంటుంది. ఈసారి లక్కీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి తన ప్రెగ్నెన్సీ, అబార్షన్ గురించి పూర్తిగా చెప్తుంది. ఇది విన్న లీసా కాస్త స్వాంతనంగా మాట్లాడుతుంది. కొంచెం టైం తర్వాత లీసా ఇంట్లో క్లీనింగ్ చేస్తూ ఉంటుంది. లక్కీ ఆపాలని వస్తుంది. ఇద్దరు జారిపడి ఒకరి మీద ఒకరు పడిపోతారు. ఆ క్షణంలో ఒకంత కోరిక కలిగినా ఇద్దరు కంట్రోల్ చేసుకుని మళ్ళీ పనిలో పడతారు. ఆ తర్వాత లీసా ఒక కొత్త డ్రెస్ తీసుకొచ్చి లక్కీకి ఇస్తుంది. "ఈ డ్రెస్ వేసుకో. నీ ఫోటోలు తీయాలనుంది. నీ మూడ్ కూడా మారుతుంది" అంటుంది. లక్కీ అంగీకరిస్తుంది. డ్రెస్ మార్చుకునేందుకు వెళ్తుంది. అంతలో లీసా 2 గ్లాసుల్లో కూల్ డ్రింకులు పోస్తుంది. ఒకటి తన కోసం, ఒకటి లక్కీ కోసం. లక్కీ డ్రెస్ వేసుకొని వచ్చాక లీసా ఆమె ఫోటోలు తీయడం ప్రారంభిస్తుంది.
ఆ ఫోటోలు తీస్తూ లక్కీ అందాన్ని చూస్తూ లీసాకి ఆమె మీద ఫీలింగ్స్ వస్తాయి. ఫోటో సెషన్ అయిపోగానే ఇద్దరూ కలిసి డ్రింక్ తాగుతారు. ఆ మత్తులో వాళ్ళిద్దరూ హద్దులు దాటి దబిడి దిబిడి చేస్తారు. కాసేపటి తర్వాత రాత్రవుతుంది. లియో ఇంటికి వస్తాడు. ముగ్గురు కలిసి డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. లక్కీ లియోతో లీసా నేడు నా ఫోటోలు తీసింది. అవి చాలా బాగొచ్చాయని చెప్తుంది. కానీ ఆమె ఏమాత్రం కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగిన విషయం గురించి, అదే దబిడి దిబిడి గురించి చెప్పదు. ఆ రాత్రి లియో, లక్కీ తమ గదిలోకి వెళ్లి బంచిక్ బం చేస్తారు. ఆ తర్వాత లియో, లీసా ఇంకెప్పుడు వెళ్తుంది లక్కీ? ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉండడం వల్ల మనకు ప్రైవసీ ఉండట్లేదు అని అంటాడు. ఇది విన్న లక్కీకి ఏదో బాధ కలుగుతుంది. కారణం లీసాతో గడిపిన సమయం ఆమెకు నిజంగా నచ్చడం మొదలైంది. మరుసటి రోజు ఉదయం లక్కీ నిద్రలేచి లీసా దగ్గరికి వెళ్తుంది. నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నీ వల్ల లియోకి అసౌకర్యంగా ఉంది అని చెప్తుంది. ఈ మాట విని లీసా షాక్ అవుతుంది. ఏం లక్కీ, లియోకి ఏమైనా మనిద్దరి విషయం తెలిసిపోయిందా అని భయపడుతుంది. అప్పుడు లక్కీ ఓదారుస్తూ, ఏమీ కాదు లీసా, లియోకు మన సంగతులేమీ తెలియదు. నిజంగా చెప్పాలంటే నువ్వు రాకముందు మేమిద్దరం ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా బంచిక్ బం చేసుకునేవాళ్ళం. నువ్వొచ్చాక లియో కాస్త దూరంగా ఉంటున్నాడు. అందుకే అతను అలా అడిగాడు అంతే అని అబద్ధం చెప్తుంది. లక్కీ మాటలు విన్న లీసా, సరే లక్కీ, నేను త్వరలోనే వెళ్తాను అంటూ లక్కీకి ఓ చిన్న కిస్ ఇస్తుంది. ఇద్దరి మధ్య మళ్ళీ ఓ రొమాంటిక్ మూమెంట్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు బంచిక్ చేసుకుంటారు. అదే రాత్రి లీసా తన గదిలో ఉన్నప్పుడు లియో లోపలికి వచ్చేస్తాడు. అప్పటికి లక్కీ బయటకు సరుకులు తేవడానికి వెళ్ళింది. అప్పుడు లియో, నీవు మా ఇద్దరి మధ్యకు వచ్చి మా జీవితాన్ని గందరగోళం చేస్తున్నావు లీసా, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆగ్రహంతో ఊగిపోతాడు. ఈ మాటలు విని లీసా ఆశ్చర్యపోతుంది. ఒకరోజు లీసా, లక్కీ దబిడి దిబిడి చేస్తున్నప్పుడు లియో అర్ధరాత్రి ఇంటికి వచ్చి వాళ్ళిద్దరిని ఆ పరిస్థితిలో చూస్తాడు. అందుకే ఆ రోజు లియో లక్కీతో ప్రైవసీ లేదు అని అబద్ధం చెప్పాడు. అప్పుడు లీసా, నీకు కావాలంటే మేమిద్దరం అక్కా చెల్లెలం కలిసి నీ కోరిక తీరుస్తాం. ఇంక నీకు ఇంతకంటే కావాల్సిందేముంది అని మెల్లగా అంటుంది. అది విన్న లియోకి విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపంలో లీసా మీద తిరగబడి బలవంతంగా ఆమెను బంచిక్ చేస్తాడు. అయితే లీసా మాత్రం అతన్ని ఆపదు. ఎందుకంటే లీసా కూడా లియోని ఇష్టపడుతుంది. కొన్ని రోజుల తర్వాత లక్కీ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే బాధతో కంగారుతో లీసా దగ్గరికి వచ్చి, లక్కీ, నేను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. ఆ మాట వినగానే లక్కీ షాక్ అవుతుంది. ఏమిటి? ఆ బిడ్డకి తండ్రి ఎవరు అని అడుగుతుంది. సమాధానం చెప్పకముందే లియో అక్కడికి వచ్చేస్తాడు. లీసా బాధలో ఉండడం చూసి, ఏం లీసా, ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు లీసా తన గర్భం గురించి అతనికి చెప్తుంది. లియో మైండ్ దిమ్మ తిరిగిపోతుంది. ఎందుకంటే అతనికి బాగా తెలుసు ఆ బిడ్డకి తండ్రి ఎవరో. కానీ తను బయటకేమి చెప్పకుండా బుద్ధిమంతుడిలా నటిస్తాడు. ఆ బిడ్డకి తండ్రి ఎవడో అని ఆలోచిస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు. దానికి లీసా కూడా చురుకుగా స్పందిస్తూ, గత వారం నా లవర్‌తో కలిశాను. బిడ్డ తనదే అని అబద్ధం చెప్తుంది. ఆ రోజు లీసా తను తప్పు చేసినా లియోను కాపాడుతుంది. కానీ అబద్ధం ఎక్కువ రోజులు నిలవదు గదా! మరుసటి రోజు సాయంత్రం లక్కీ బాత్రూంలో ఉండగా లియో లీసా గదిలోకి వచ్చి, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఇది నా బిడ్డ అని లక్కీకి చెప్పలేను. కానీ నిన్ను కూడా వదులుకోలేను అని అంటాడు. అయితే అప్పటికే లక్కీ బాత్రూం నుంచి వచ్చి తలుపు దగ్గర నిలబడి ఇవన్నీ వింటూ ఉంటుంది. ఈ మాటలన్నీ వినగానే కోపంతో ఊగిపోతూ, ఏరా వెధవ, నీతిమాలిన వేషాలన్నీ మాకు చూపిస్తున్నారు అంటూ అరుస్తూ గదిలోకి వచ్చేస్తుంది. లీసా అప్పుడు, లక్కీ ప్లీజ్ నన్ను క్షమించు, నా వల్ల తప్పు జరిగింది అని చెప్పాలనుకుంటుంది. కానీ అప్పటికే కోపంతో రగిలిపోతున్న లక్కీ లీసా మీదకు దూకి పిచ్చి పిచ్చిగా కొడుతుంది. లియో అడ్డుకోవడానికి వెళ్ళినా కూడా అతనిని కూడా బాగా కొడుతుంది. అంతా అయిపోగానే లక్కీ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని, నా భర్త, నా సొంత చెల్లి ఇద్దరూ కలిసి నన్ను మోసం చేశారు అంటూ కన్నీళ్లతో వెక్కి వెక్కి ఏడుస్తుంది. మరుసటి రోజు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కేఫ్‌లో కలుస్తారు. లీసా మరోసారి లక్కీని క్షమించమని అడుగుతుంది. అప్పుడు లక్కీ, నీవు లియో బిడ్డకు జన్మనివ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను అతనికి బిడ్డని ఇవ్వలేకపోయాను. కనీసం నువ్వైనా అతనికి తండ్రిగా ఉండే అవకాశం ఇవ్వు అని చెప్తుంది. లక్కీ మాటలు విన్న లీసా కన్నీళ్లు పెట్టుకుంటుంది. తప్పకుండా లియో బిడ్డకు మంచి తల్లిని అవుతాను అనే మాట ఇస్తుంది. కథ చివర్లో లీసా తన ఊరికి తిరిగి వెళ్ళిపోతుంది. కడుపులో బిడ్డను పెంచుతూ ఒక కొత్త జీవితం ప్రారంభిస్తుంది. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.